ఏమండి ఊరు నుండి హైదరాబాద్ చూడడానికి నా చిన్ననాటి ఫ్రెండ్స్ వచ్చారట అండి. ఒకసారి మన ఇంటికి వస్తారట, రమ్మంటారా? రమ్మని చెప్పు. ఏమండి మా ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, ఈ రోజు ఒక్కరోజు అయినా ఆఫీస్ కి లీవ్ పెట్టండి. ఏంటే మెంటల్ నీళ్ళు పెట్టడం ఏంటి? అస్సలు పనిని ఈ చేయతే. నీ ఫ్రెండ్స్ వచ్చారుగా, అందరితో మాట్లాడి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. సరదాగా మీరు సరదాగా మీరు ఎంజాయ్ చేసుకోండి. మీరు మంచి కాదండి, మహానుభావులు. నీళ్ళు సీను చాంప్ చీప్ సోప్ చపక్ చపక్. సీను నువ్వు అస్సలు మారాలి. ఈ చపక్ చపక్ ఈ టైమింగ్ అంతా మిస్ అవ్వవు. చిలిపి నువ్వు మాత్రం మస్తు మారినవి, బాగా తెల్లగానే. నువ్వు మరి నీళ్ళు ఎవరో చెప్పుకో చూద్దా. సురేష్ కాదు, నరేష్ నో, భూపేష్ కాదు, కమేష్ కాదు, వీరేష్, నరేష్, కిరణ్, గోపి. అబ్బా షట్. ఏంటి నీళ్ళు ఎప్పుడు నువ్వే గెలుస్తావు? ఎలా నీళ్ళు? నీ బర్రెగొని తింటే ఎవరైనా గుర్తుపడతారా? బాగా చెప్పినవే నీళ్ళు. ఎయిర్టెల్ నవీన్ దొంగగా నువ్వు పట్టుకోవే నీళ్ళు. నువ్వు నాకు దొరకాలి. సూపర్. అమ్మా హాయ్ నీళ్ళు. మహేష్ నువ్వు కూడా వచ్చేసావా? అబ్బా అందరు ఇలా వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారా? ఏమండి వీళ్ళందరూ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి. తెలుస్తుంది, అందరు ఇంకా చిన్నతనంలోనే ఉన్నారు. సార్ దిస్ ఇస్ సీను. ఏంట్రా దిస్ ఇస్ సీను అని చెప్పి స్టైల్ గా చెప్పుకుంటున్నావు. చిన్నప్పుడు నేను అందరు దొంగసీను అని పిలిచేవాళ్ళం కదరా. ఇప్పుడు కూడా పిలుచుకోవే. నేను ఏమన్నా అద్దా నానే పిలుచుకోవే ఏంటి బ్రదర్? అది నా భార్య బ్రదర్. ఏమండి నేను నీ పెళ్ళనే, కానీ వీళ్ళకి ఫ్రెండే కదా. ఏరా చిన్నప్పుడు విషయాలన్నీ పక్కన పెట్టండి, కొంచెం లిమిట్ లో ఉండండి. సార్ ఫీల్ అవుతాడు రా. మీ నలుగురులో ఈడే కొద్దిగా డీసెంట్ గా ఉన్నాడు, అర్థమైందా? వాళ్ళగా కొద్దిగా పద్ధతిగా బిహేవ్ చేయడం నేర్చుకోండి బ్రదర్, అర్థమైందా? పద్ధతి. అరే ఒకసారి నీ చేయి చూపెట్టురా. అరే సాలే గుద్దుతా, ఒకసారి చూపెట్టు. చూపెడతాను, చూపెట్టరా ఒకసారి. ఇగో నీలిమ్మ మీ ఆవిడ పేరే. చిన్నప్పుడు మీ ఆవిడకి ఎన్ని లవ్ లెటర్ రాశాడో తెలుసా వీడు? ఇప్పటికి మీ ఆవిడ పడదని తెలిసి కూడా, ఒప్పుకోదని తెలిసి కూడా లవ్ లెటర్ పట్టుకొని తిరుగుతా అంటాడు వీడు. అరే లవ్ లెటర్ కర్రా, ఇంత దూరం వచ్చినాక చూసుకో. చరిత్రలో ఎప్పుడో చెప్పారా, నల్లి కుంట్లోను నమ్మద్దు అని. ఏమండి మీకు విషయం చెప్పాలా? అన్ని విషయాలు తెలుస్తున్నాగా. ఏమేమో మీరు ఆగండి. చిన్నప్పుడు కబడ్డీ ఆడుకునే వాళ్ళం అండి. ఈ సీన్ గాడు కబడ్డీ 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 అని కూతకొచ్చేవాడు. నేను ఎల్కి గట్టిగా పట్టుకునేవాడిని. వీడు కూత మానడు, గీత దాటాడు, కూత మానడు, గీత దాటాడు. నువ్వు వాడిని గట్టిగా పట్టుకుంటే కూతెందుకు వదులుతాడు, గీత ఎందుకు దాటాడు? వాడు ప్రాణాలైనా వదులుతాడు. కానీ హలో సార్, వీడియో తక్కువ తిన్నాడా? అబ్బా నా గురించి చెప్పలే, ఇప్పుడు నీ గురించి చెప్తా. రోజు సాయంత్రం అయిందంటే దొంగ పోలీస్ ఆట ఆడుకునే సార్. నేను వీడు కలిసి ఎక్కడికో పోయి దాక్కునే సార్. రాత్రంతా ఎతికిన ఎక్కడ దొరకలే సార్. నేను ఎక్కడ దాక్కునేదే మీరు? నేను చెప్పా. అబ్బా నువ్వనే చెప్తా. నువ్వు చెప్పా. చెప్పండి రా. పాపం సార్ ఫీల్ అవుతాడు రా. దరిద్రుడు. నేను ఫీల్ అవుతాను, ఈడు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఎక్కడ దాక్కున్నావే చెప్తావు? మేము రాసింది పోగైంది కానీ చెప్పు, ఎక్కడ దాక్కున్నావు? ఎక్కడ దాకి చచ్చావు చెప్పు. రంగారావు గారి వాటర్ ట్యాంక్ లో దాక్కున్నావు. సార్ నేను ఆ వాటర్ ట్యాంక్ చుట్టూ తిరిగాను సార్. వాటర్ ట్యాంక్ పైన కూడా కూర్చున్నా, కానీ లోపల చూడలేదు సార్. మిస్ అయ్యాను సార్. ఇప్పుడు ఎందుకు అంత బాధపడతావు? ఇప్పుడు దాక్కుంటాడు, వెళ్ళిపో, ఈ చేసుకోపో, వెతుక్కోపో, దాచుకో. అలా తీసుకెళ్ళకరా, నాకు బాధేస్తుంది. అది నా డైలాగ్ కదరా. అవునే, నీకు మగవాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడవాళ్ళు లేరా? నాకు ఆడవాళ్ళ ఫ్రెండ్స్ నచ్చరు. ఎందుకో? ఆడవాళ్ళు అందరూ అబద్ధాలు ఆడతారు. అబ్బా, మా మగవాళ్ళు అబద్ధాలు చెప్తే చరిత్రలే మారిపోయి అక్కడ. మా మగవాళ్ళు అబద్ధం చెప్పడం వల్ల నిన్ను ఏం చేస్తున్నావు సార్? మా ఆవిడని బెదిరిస్తున్నాను రా. తప్పు సార్. ఏ ఆవిడ దేవత సార్. ఓ అది దేవత, నువ్వు దేవుడు. మరి నేనెవరునో? ఏ నీలు, నువ్వు శ్రీను సైకిల్ ఆ విషయం చెప్పు. దొంగ
నువ్వు చెప్తావని చెప్పంటావు. సైకిల్ అంటే మళ్ళీ అబ్బా ఏమండి అవన్నీ చిన్నప్పుడు ఆటలు కానీ మీరు వెళ్ళి చికెన్ తెప్పండి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలా? వెళ్ళాలి తప్పదు. నువ్వు ఒంటరైపోతావే. ఒంటరి ఎందుకు అవుతానండి, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. వాళ్ళు ఉన్నారనే భయమే నాకు. ఏం కాదండి, ఏరా మీరు ఉన్నారు కదా నాకు. వెళ్ళండి మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. పెద్ద అరే గోపి చికెన్ స్కిన్ స్కిన్ లేసానే బా ఎప్పుడు తెచ్చాను స్కిన్ లేసే కదండి. మళ్ళీ వచ్చారు, వెళ్ళండి మీరు తేయండి, తొందరగా వెళ్ళండి వెళ్ళండి. అరే సీను చికెన్ లేదే. చికెన్ షాప్ క్లోజ్ అయిపోయింది, అటు లేడంట ఈ రోజు. ఏమండి మీరు ఇంత ఫాస్ట్ గా వచ్చేస్తున్నారేంటి? అప్పుడప్పుడు జాగింగ్ చేస్తాను, ఈ రోజు వర్కౌట్ అయింది. అవును ఆ సైకిల్ ఏదో అన్నావు, ఏంటది? చిన్నప్పుడు నన్ను వాడు సైకిల్ మీద సైకిల్ మీద స్కూల్ కు తీసుకెళ్లేవాడు. మా ఇంటికి స్కూల్ కు 1 కిలోమీటర్ అండి. వీడు మాత్రం నన్ను చుట్టూ 3 ఊర్లు తిప్పుకుంటూ తీసుకెళ్లేవాడు. ఎందుకు తీసుకెళ్లేవాడు అర్థం కదా. నువ్వు సైకిల్ మీద ఎక్కడ కూర్చున్న దానివి? ముందు. నువ్వు ముందు కూర్చుంటే వాడు 3 ఊర్లేంటి 3 రాష్ట్రాలను తిప్పుకొని తీసుకెళ్తాడు. చెప్పానా, అందుకేరా చిన్నప్పుడు విషయాలు చెప్పొద్దు అన్నాను. సార్ ఇప్పుడు ఫీల్ అయ్యారు చూడండి రా. ఎవడో గొట్టంగాడు వచ్చి నా ఇంటికి వచ్చి నీ పెళ్ళంతో నేను దొంగ పోలీస్ ఆడాను, నీ పెళ్ళంతో నేను అష్టచమ్మ ఆడాను, నీ పెళ్ళంతో తొక్కుడు పిల్ల పిల్లవర్రా నీళ్ళు మీ ఆయన హట్ అయినట్టు. ఏమండి మా ఫ్రెండ్స్ అలా అవమానపరిచారు. చిన్ననాటి ఆటలండి. చిన్ననాటి ఆటలు. నువ్వు చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడి పొద్దునే వచ్చారు. నేను దొంగ పోలీస్ ఆట ఆడితే 2 సంవత్సరాల వరకు ఆడాల, నేను సంధ్య ఆడితే. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీ సీక్రెట్స్ నాకు తెలియదు, నా సీక్రెట్స్ నీకు తెలియదు. కరెక్ట్ గా కనెక్ట్ అయ్యావు. సైలెంట్ గా మూసుకొని కాపురం చేసుకుందాం, అర్థమైందా? ఇప్పుడు నుంచి మన కాపురం కొత్త కొత్తగా ఉన్నది, స్వర్గం ఇక్కడే అన్నది. కంపెనీలో అందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే పెద్దలు చెప్పారు చాలా మంది, చెప్పు చేతుల్లో పెట్టుకోవాలండి. సింపుల్గా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. సార్ 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 యారా నువ్వు డైలీలో మర్చిపోతావు, క్యారెక్టర్ మర్చిపోతావు. నీ క్యారెక్టర్ పిఏ కాదురా, ప్యూన్. ఎలా స్టేజ్ ఎక్కే ముందు స్క్రిప్ట్ రాసుకుంటే అలాగే ఉంటది. మీ గురించి ఏమో బాగా రాసుకుంటారు, నా గురించి ఏమో ఇంత రాస్తారు, ఏమో ఒక దగ్గర అతికిస్తారు. ఎలా మరి? నువ్వు వెళ్ళు, అనిపిల్లు క్యారెక్టర్ లోకి వెళ్ళు. వస్తున్నా సార్ చెప్పండి. పాటలో అదే సార్, అదే గగనపు వీధి వీధి సార్. ఆ పాట మీరు గగనం పాడలేరు. సరే కానీ బోర్డు మీటింగ్ టైం చెప్పావా? బోర్డు మీటింగ్ టైం చెప్పాను సార్. అదే సార్, నాకు బోర్డు మీటింగ్ అయినా టైం పెట్టాను సార్. ఈ రోజు మార్నింగ్ 9 స్టార్ట్ చేస్తాం, రేపు నైట్ 9 కంటిన్యూ చేసేస్తాను సార్. అంతసేపు ఎందుకంటే లాస్ట్ టైం బోర్డు మీటింగ్ కి వాళ్ళకి అడిగిన క్వశ్చన్ మీరు ఎస్ చెప్పడానికి హాఫ్ డే పట్టింది. ఈ రోజు మీటింగ్ లో మొత్తం మీరే మాట్లాడాలి కదా, అనేసి 2 hours పడుతుంది సార్, అందుకని 2 days పెట్టాను. ఇంటర్కి వచ్చారండి, ఒక అబ్బాయి వచ్చారండి. లాస్ట్ టైం 10 మంది వచ్చారు కదా. లాస్ట్ టైం 10 మంది వచ్చారండి. మీరు అడిగిన క్వశ్చన్ అర్థం అవడానికి 2 రోజులు పట్టింది నెలకి. ప్యూన్ పిలమంటారా? ప్యూన్ సార్ 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 కడుపు అన్నమే తింటున్నా సార్. సార్ సార్ నాకు కొంచెం నీటి ఉండాలి. అక్కడేంటి మరకలా చల్లి తీసుకున్నా సార్. ఈ సెట్ మరకేంటి సార్? ఈ సెట్ ఉంది సార్.
ఓవర్ డిసిప్లిన్ ఓవర్ డిసిప్లిన్. మరక మంచిదే సార్. నువ్వు పెట్టించుకో. ఎంట్రీ కారా ఎవరైనా వచ్చారా? కుర్రోడు వచ్చాడు, వస్తాడు సార్. మీరు కూర్చోండి. ఏం కీబోర్డ్ ఇది? కీబోర్డ్ అండి. ఆల్ఫాబెటిక్స్ ఆర్డర్లు లేవేంటి? రేపు బాగా పెట్టిస్తాను సార్. కరెక్ట్ పెట్టించి ఎందుకు? అబ్బాయిని పిలవమంటారు? పిలు. ఇంటర్వ్యూ అబ్బాయిని పిలు. సుధీర్ బాబు. ఆడు బాబు ఎందుకు? సుధీర్ పిలు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ మీరు అనుకునేది కాదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిగరెట్ అలవాటు ఉందా అడుగు. సిగరెట్ అలవాటు ఉందా? కాలుస్తాను సార్. సిగరెట్ తాగేవాళ్ళకి చిచ్చి సిగరెట్ కాల్చడం అంటే మామూలు లోటుతో కాల్చాను సార్. మరి 4 సిగరెట్లు వేసి పెట్రోల్ వేసి తగలేడతామాట భోగిమంట. సరే నీకు సాలరీ అంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామని అడుగుతున్నాడు. సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా? సాలరీ మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే మూమెంట్లకి సంబంధం లేకుండా ఉంది సార్. సాలరీ ఎంతైనా పర్లేదు సార్. మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. డిమాండ్స్ ఏంటి? 70,000. సూపర్ సార్. బాబు లాస్ట్ నేను ఇంటర్వ్యూకి వచ్చి అన్నాడు 30,000 అనుకుని 3,000 ఇస్తున్నాడు. అంటే నాకు 10,000 ఇస్తారన్నమాట. ఓకే పర్లేదు సార్. ఫస్ట్ సాలరీ ఏం చేస్తాను అడుగుతున్నాడు. సాలరీ ఏం చేస్తాను సార్? కరెక్ట్గా ఇచ్చారు లేదు లెక్క పెట్టుకుంటా. నీకు పెళ్ళైంది సార్. ఎంతమంది పిల్లలని అడుగుతున్నాడు? నేను ఒక్కనే సార్. అదండి. అవును పెళ్ళైందండి. మా అమ్మకి నాన్నకి పెళ్ళైంది. ఒక్కనే పెళ్ళండి. ఎలా వచ్చావు నువ్వు? నేను ఆటోలో వచ్చా సార్. ఆటో ఆడదేనా? ఈ జాబ్ నీకు ఇస్తాను గ్యారంటీ ఏముంది? పక్కా నాకే ఇస్తారు సార్. ఎందుకు? ఎవడొచ్చాడు ఇంటర్వ్యూకి? నేను ఒక్కనే వచ్చింది. నిజం చెప్పాలి. నిన్ను ఒక్కడే పిలిచాడు. నన్ను ఒక్కడే పిలిచారు. మిగతా వాళ్ళని పిల్లలు ఎందుకు చెప్పలేదు? పిలిస్తే ఈయనకి తత్త ఉందని తెలిసిపోయిందిగా అందుకే. నీకు ఒక టాస్క్ పెడతాను, అడుగుతాను. ఒకటి సమాధానం చెప్పు సార్. అవును సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి. ఒకటి 10 రోజులు చేసే వరకు నీకు కంప్లీట్ చేయమంటే ఏం చేస్తావు? అలా చేస్తావు. ఒకటికి 10 రోజులు చేసే వరకు నేను ఒక్క రోజులో కంప్లీట్ చేయమంటే ఏం చేస్తాను? ఆ రోజు లీవ్ పెట్టుకుంటా సార్. సరే ఇదంతా కాదు. నువ్వు నా ప్లేస్ లో ఉంటే నువ్వు ఏం చేస్తావు? నా ప్లేస్ లో నువ్వు ఉంటే నువ్వు. అరే లేరా మా సార్ అంటున్నావు? లేరా నేను ఎండిఏగా. ఎండిఏ సార్. టీ తాగుతారా సార్? సరే పేరేంటి? నా పేరు నా సీట్ అది. ఏం సీట్రా? నీకు జాబ్ ఎవడుస్తాడు రా? ఇప్పుడు ఎండి నేను, నీకు ఎవడుస్తాడు? మసుకో నువ్వు. సార్ మీరు ఏం చేస్తారు? వెళ్ళిపోతాను నువ్వు. ఇది పర్ఫార్మెన్స్ చేశా సార్. నా సీట్ ఇది. మీదే సార్. జాబ్ లేదు. ఎలా అయ్యా అది నచ్చి నీకు జాబ్ వచ్చి వేసి పత్తి మేడం కాల్ చేశారు సార్. మళ్ళీ నీకు నచ్చిందా? నువ్వు వచ్చేస్తుంది సార్. మీతో మాట్లాడు. వద్దు సార్, వెళ్ళిపోతాను మాట్లాడు. సార్. మాట్లాడు. ఆడితో మాట్లాడు సార్.